మొదటి నుంచి కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి, ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ ఉపయోగం లేదని చెప్తూనే వస్తున్నారు. కానీ కేంద్రం ఈరోజు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్రకటించింది. దీనిపై మనతో మాట్లాడేందుకు కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం, ఏ విధంగా చూడాలి? ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ కష్టాల నుంచి గట్టెక్కుతుందని 11,440 కోట్లు రివైవల్ ప్యాకేజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజ్ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒరిగేది ఏమీ లేదు. ఇప్పటికే 800 కోట్ల పైన అప్పులు ఉన్నాయి, ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఇది క్లియర్ చేయాలి అని అంటే ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో టాటా ఇంటర్నేషనల్కి 1,300 కోట్లు, అలాగే జేఎస్పీఎల్కి 900 కోట్లు, ఎన్ఎండిసికి 3,000 కోట్లు, ఉద్యోగుల జీతాలు, పిఎఫ్ తదితర ట్రిప్ట్ కానీ వీటన్నిటికీ కూడా సుమారు 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ తీసేస్తే ఈ ప్యాకేజ్ కావాలని చెప్పి కొంతమంది ఎవరైతే సప్లయర్స్, ఎవరైతే ఇక్కడికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్యాకేజ్ వాళ్ళ డబ్బులు తీసుకోవడం కోసం అలాట్ చేసినట్టుగా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిబద్ధతగా దీన్ని కాపాడాలని మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎన్నికల ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తాం, సెయిల్లో విలీనం చేస్తామన్నారు. శాశ్వత పరిష్కారం కోసం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి, ఇంట్రెస్ట్ హాలిడే ప్రకటించాలి, అలాగే ఈ భూములు ఏవైతే రాష్ట్రపతి పేరు మీద ఉన్నాయో అది బదలాయింపు చేయాలి, లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టయితే బ్యాంకుల నుంచి ఇతోధికంగా సహకారం అందుతుంది. ఒక పక్క ఈ సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత 8 నెలల్లో అనేక అవాంఛనీయ సంఘటనలకి జరుగుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు వేతనాలు ఇవ్వకుండా ఒక పక్క వీఆర్ఎస్ అనౌన్స్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి ఒక్కొక్క విభాగాన్ని ఆపేస్తూ ఇబ్బందికర పరిస్థితులు చేస్తూ ఒక పక్క ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో 130% ప్రొడక్షన్ వస్తున్నా సుమారు డిసెంబర్లో 2,000 కోట్లు కంపెనీ సేల్ జరిగింది. ఈ నెల 1000 కోట్ల 10,000 కోట్లు ఆల్రెడీ అయ్యింది. అయినా కానీ జీతాలు ఇవ్వకుండా ఈ రకంగా కార్మికులను ఇబ్బంది పెట్టడం, క్షోభకు గురి చేయడం అన్నది దుర్మార్గమైన చర్య. భారత ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చి 3వసారి వచ్చినప్పుడు ప్రధానమంత్రి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా ఇవాళ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం అన్న దాంట్లో ఆంతర్యం ఏంటి? దీన్ని పిచ్చుకొక్కని ముద్రేసి పర్మనెంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినా వీళ్ళు తినేస్తున్నారు, ఇక్కడ ఖర్చు అయిపోతుందని చెప్పి దీన్ని పూర్తిగా ఈ ఆదానికో అంబానీకో ఎవడికో రిలయన్స్ ఎవడికో కట్టబెట్టాలి, ముట్ట చెప్పాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పన్నిన కుట్రగా ఉంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ప్రధానమంత్రితో సెయిల్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేయించండి. దాని ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనగలుగుతుంది. ఈవేళ 24,000 ఎకరాలు ఇచ్చిన ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలో రామచంద్ర అని చెప్పి 8,000 మంది ఆర్కార్డులు పట్టు తిరుగుతుంటే వాళ్ళ సమస్యను ఎక్కడ మీరు అడ్రస్ చేయట్లేదు. ఈ పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు నష్టాలు, లాభాల్లో ఉన్న కంపెనీని మీరు నష్టం కంపెనీ అని చెప్పి బీజేపీ పాలకులు కానీ, నాయకులు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ నష్టాల్లో ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటున్నారు. మీరు జనవరి 21, 2021 జనవరి 27వ తారీఖున మీరు ప్రకటించే రోజుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి 28,000 కోట్ల టర్నోవరు, 940 కోట్ల లాభాల్లో ఉంది. లాభాల్లో ఉన్న కంపెనీని మీరు నష్టాల్లో ఉందని ఎలా మాట్లాడగలుగుతున్నారు? నష్టాలకు కారణం బీజేపీ ప్రభుత్వం ఆంక్షలు విధించి ఉత్పత్తిని అర్ధాంతరంగా నిలిపేసి అధికారులను రిజైన్ చేసి వెళ్ళిపోమని చెప్పి 700 మంది కార్మికులు రిజైన్ చేసి వెళ్ళిపోయేటట్టు ఒత్తిడి తీసుకొచ్చి అనేక మందిని బయటికి పంపించేసి ఇక్కడ జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులు 4,000 తీసేసి ఇన్ని అవాంఛనీయ సంఘటనలు చేసిన తర్వాత 4,000 నుంచి 5,000 కోట్ల నష్టాలకు పోయింది. దానికి కారణం బీజేపీ పాలన, బీజేపీ ప్రభుత్వమే. లాభాల్లో నడుస్తున్న మైన్స్ కూడా లేకుండా లాభాల్లో నడుస్తున్న కంపెనీని ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అన్నది ఇది కరెక్ట్ అయిన పని కాదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళకపోవడం వల్ల ఈ దురదృష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి, సెయిల్లో విలీనం చేయాలి. మీరు చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు మీ టెంట్కి వచ్చి స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పారు, కానీ ఇప్పుడు ప్యాకేజీ ప్రకటించారు. ప్యాకేజీ బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇతరత్ర మార్గాలే? అయ్యా, ప్యాకేజీని మేము కోరలేదు, ఫస్ట్ పాయింట్. రెండోది 1436 రోజుల నుంచి మేము సుదీర్ఘమైన పోరాటంలో గడిచిన
2 నెలల్లో దసరాకు జీతాలు లేవు, దీపావళికి జీతాలు లేవు, క్రిస్మస్ జీతాలు, లాస్ట్కి సంక్రాంతికి కూడా జీతాలు లేవు. మీరైతే ఒకళ్ళు నారావాలిపల్లిలో, ఒకళ్ళేమో పిఠాపురంలో ఎన్నో సంబరాలు చేసుకున్నారు, మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. మేమనేది అంటే ప్యాకేజీది పునర్వైభవం తీసుకొస్తారన్న వాళ్ళు ఎలా తీసుకొస్తారనేది మాకు చెప్పాలి. ఒక పక్కనేమో 1000 మందిని మీరు VRSS తీసేస్తున్నారు, రెండో పక్క ఏమో రిటైర్ అవుతున్నారు. ఎలా పూర్వవైభవం వస్తుంది? మీరు గత ప్రభుత్వం మీరు ఎలక్షన్ ముందు ఏం వాగ్దానాలు చేశారు? మీరు గాజువాకలో కానీ ఎయిర్పోర్ట్లో కూడా మీరు వచ్చినప్పుడు ఏం చెప్పారు? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వయానా చెప్పారు, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రిని అయితే భూమి బద్దలు చేస్తాను, దీన్ని ఇది చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు సేల్లో కలపకపోగా మొన్న ఏం మాట్లాడతారండి? ప్రైవేట్ కంపెనీకి లాభాలు ఎందుకు వస్తున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలకి నష్టాలు ఎందుకు వస్తున్నాయని చెప్తున్నారు. మీకు తెలియదా ఎందుకు వస్తున్నాయో? ఇవన్నీ లోకోపాయమైన మాటలు మాట్లాడకుండా మాకు శాశ్వత పరిష్కారం కావాలి. నిర్వాసితులు 8500 మంది ఉన్నారు, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ కల్పించి మీరు ఏ ప్రకటన అయితే ఇప్పుడు చేశారో రివైవల్ ప్యాకేజీ, దీంతో పాటు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయట్లేదు, ఇది ప్రభుత్వ రంగంలో ఉంచుతామని చెప్పండి. రెండోది, మా బ్యాంకులకి ఏదైతే మేము వడ్డీలు పే చేస్తారో 3 సంవత్సరాలు మధ్యాహ్నం విధించండి. మీ అండర్లో ఉన్న సేల్ కానీ NMDC కానీ మీ అండర్లో ఉన్నాయి, అక్కడ నుంచి మాకు 7.3 మిలియన్ డాలర్లు కావాల్సిన రా మెటీరియల్ మీరు సప్లై చేయండి, లేదా విలీనం చేయండి. మీరే చెప్పారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అఖిలపక్షం వేయలేదు, అఖిలపక్షం వేయాలి అన్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, ఈరోజు మీరు అఖిలపక్షాన్ని ఎందుకు వేయట్లేదు? మీరు ఎందుకు అదే రామ్మోహన్ నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో సవితి తల్లి ప్రేమ, ఆంధ్రప్రదేశ్ మే రైగా, ఆంధ్రప్రదేశ్ సొత్తే బోల్కే బోలా, అభి తక్ మీరు ఏమీ చేయలేదు. కాబట్టి ఈ దొంగ ప్రకటనలు చేయకుండా నిజమైన ప్రకటనలు చేసి దీన్ని పూర్ణ వైభవం తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేయలేదు, మాకు 5 సంవత్సరాలు ఎప్పుడు శాలరీలు ఆగలేదు, మా 2 పర్మిషన్లు కంటిన్యూ నడిచినాయి, మరి ఇప్పుడు ఎందుకు ఆగినాయి శాలరీలు? మీరు దానికి సమాధానం చెప్పాలా? అప్పుడేమో మాకు VRS ప్యాకేజ్ రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పాలి మీరు. ఇవన్నీ చేసుకుని పక్కన జరుపుతూనే మళ్ళీ ఇప్పుడు దీన్ని పూర్వవైభవం తీసుకొస్తాం, రివైవల్ ప్యాకేజ్ అంటే రివైవల్ ఎలా అయింది? ఎలా మీరు ప్రొడక్షన్ తీస్తారు? ఒక పక్కనేమో జనాల్ని దొడ్డిదారిని తొలగిస్తున్నారు, రివైవల్ ప్యాకేజ్ అని ప్యాకేజ్ ప్రకటిస్తున్నారు. దీని వెనకాల ఏం మర్మం దాగుందో మీరు బహిర్గతం చేయాలి. మొన్న 8వ తారీఖు ప్రధానమంత్రి గారు బహిరంగ సభలో ఈ లోకల్ ఉన్న పల్లా శ్రీనివాస్ గారు కానీ, శ్రీ భరత్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క చిన్న మాట కూడా కనీసం అప్పీల్ చేయలేదు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేశారు స్టీల్ ప్లాంట్ గురించి, కనీసం మీరు అప్పీల్ కూడా చేయకుండా దౌర్భాగ్యమైన స్థితి. 8వ తారీఖు ప్రకటన చేసిన తర్వాత ఈ లోకల్ భరత్ గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు టెంట్కి వచ్చి ఎందుకు చేయలేమని చెప్పాలి. ఈరోజు ఆ రోజు నుంచి సాక్షి టీవీ ఇక్కడ దొరుకుతుంది, ఈరోజు ఇన్ని టీవీలు రావడానికి కారణం ఏంటి? మాకు ఇవన్నీ కూడా మీ యొక్క అంతరార్థం ఏం దాగుందో మాకు బహిర్గతం చేయండి. మాకు పర్మనెంట్ సొల్యూషన్ అడుగుతున్నాం, మేము దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నాం. మీకు పైసా ఖర్చు కాకుండా సేల్లో మర్జీ చేయండి, చేయలేని పక్షంలో మాకు రా మెటీరియల్ ఫుల్ పేజ్ రా మెటీరియల్ ఇవ్వండి. మాకు ఏదైతే వడ్డీలు కడుతున్నాం బ్యాంకులకి దాన్ని 3 సంవత్సరాలు మాటోని విధించండి, మేము కోరుతుంది అది. ప్యాకేజీ మీద మీ అభిప్రాయం ఏంటి? నా పేరు దాస సురేష్ అండి, CFT జనరల్ సెక్రటరీని. మొట్టమొదటిగా గత కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అనేకమైన ఆర్థిక సమస్యలు సతమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఈ ప్యాకేజ్ ఇవ్వడానికి మేము ఆహ్వానిస్తూనే ఉన్నాము. అయితే ఇదే సందర్భంలో ఈ యొక్క క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు మరి జనవరి 27, 2021లో ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అదే క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఈ రోజున మరి 11,440 కోట్లు ఇస్తామని మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు. దాని అనుకున్నటువంటి మాకు అనేకమైన అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఎప్పుడైతే మీరు ప్రైవేటీకరణ అన్నారో ఆ ప్రైవేటీకరణని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి అదే క్యాబినెట్ కమిటీ కనుక అనౌన్స్ చేసి ఉంటే కనుక మేము సంతోషించేవాళ్ళమే. రెండో పాయింట్ ఏంటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారము సెయిల్లో మెర్జ్ చేయడం, అది చేయండి. లేని పక్షంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని స్టీల్ ప్లాంట్ పేరు మార్చారంటే మా యొక్క లెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు సహాయం చేయకపోయినా కానీ బ్యాంకు నుంచి లోన్ తీసుకుని మేము సర్వే అవుతాం. ఇప్పుడు మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? అసలు ఏంటి ప్యాకేజీ ప్రకటించాము, ఇక స్టీల్ ప్లాంట్కి పూర్వ వైభవం వస్తుందనే ప్రచారం జరుగుతుంది, దానిపై మీ అభిప్రాయం? ఈ యొక్క ప్యాకేజ్ కనుక అనేకమైన కుట్రని అని చెప్పి ఏమైతే భావిస్తున్నాం, శాశ్వత పరిష్కారం కాదు అని చెప్పి స్పష్టంగా చెబుతా ఉన్నాం. ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది,
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము ఎంత ప్యాకేజ్ ఇస్తా ఉన్నాము, అయినప్పుడు కూడా ఈ ప్లాంట్ సర్వైవ్ కాదని చెప్పేసి ఒక ముద్రేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఇది కుట్రపూరితమైన వ్యూహం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అలా కాని పక్షంలో ఇదే క్యాబినెట్ కమిటీ ఆ రోజు నిర్ణయం చేశారు కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము. ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో కలుపుతాము, లేదు మాకు కావాల్సిన రా మెటీరియల్ మొత్తం సపోర్ట్ ఇస్తామని చెప్పుంటే కనుక మేము ఆనందించేవాళ్ళమే. దీని అనేకమైనటువంటి కుట్రలు అని చెప్పేసి మేము అయితే అనుమానంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ప్యాకేజీ ప్రకటించారు, ప్యాకేజీతో పూర్తిగా స్టీల్ ప్లాంట్ కష్టాల నుంచి బయటపడుతుందని గట్టెక్కుతుందని మీరు భావిస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? లేదు, అసలు ఇది క్యాబినెట్ నిర్ణయం అనేది పూర్తిగా దీన్ని పబ్లిక్ సెక్టార్లో నడపడానికి మేము 21 జనవరి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం అనేది ఈ ప్రకటనలో లేదు. అందుకని వీళ్ళు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ప్యాకేజీలు అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది 4 సంవత్సరాల్లో. ఆ నిర్ణయం చేయకముందే ఇటువంటి ప్యాకేజీలు ఉపయోగపడతాయి, కానీ ఇప్పుడు ఇటువంటి ప్యాకేజీల వల్ల కలిసి వచ్చేది లేదు, పూర్తిగా రివైవల్ అవుతుంది. ఇందులో ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ లేదు, అలాగే వేతనాలు సెక్యూరిటీ లేదు, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏదైతే రా మెటీరియల్కి సెక్యూరిటీ లేదనమాట. అప్పులు వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి. అప్పులు వడ్డీలు పెరిగినంతకాలం ఇటువంటి ప్యాకేజీలు అనేది నష్టదాయకం, మరింత అప్పుల పాలవుతుంది, కానీ రివైవల్ అవ్వడం కష్టం అనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. దీన్ని మీరు విశాఖ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయండి, క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, ఉన్నటువంటి వడ్డీలు రద్దు చేయండి, మాకు ప్యాకేజీలు అనేది ప్రధానం కాదు. అంటే ఇప్పుడున్న ప్యాకేజు అప్పు రూపంలో ఇస్తున్నారా, గ్రాంట్ రూపంలో ఇస్తున్నారా? ఇటువంటి అంశాలు ఏమైనా గ్రాంట్లు ఇవన్నీ అప్పులే అనమాట. ఇప్పుడు ఇచ్చే 11,400 కోట్లు కూడా అప్పులే. ఈ అప్పులకి మళ్ళీ వడ్డీ కట్టాలి, ప్రిన్సిపల్ అమౌంట్, పాత అప్పులకి వడ్డీలు కట్టాలి. ఇంక ఇది ఎప్పుడూ రివైవల్ కాదు. అందుకనే మేము సైడ్లో విలీనం చేయండి, క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, అప్పులు రద్దు చేయండి, వడ్డీలు. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ 11,440 కోట్ల రూపాయలని ఏ విధంగా వాడాలి అనేది ఏమైనా ప్రస్తావించారా? ఏం చేయబోతుంది అసలు? ఇంకా మాకు తెలిసిన మేరకు 80% ఉన్న అప్పులు తీర్చడానికే పనిచేస్తుంది, కానీ ఇదే అడ్జస్ట్మెంట్ అనమాట. ప్రస్తుతాన్ని నడవడానికి అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు, కానీ ఇది శాశ్వతగా ఉత్పత్తి తీయడానికి ఈ ప్యాకేజీలో ఆధారాలు కనపడుతున్నాయి. మొత్తంగా మీరు ఏం చేయబోతున్నారు? ప్యాకేజీతో సంతృప్తి చెందినట్టేనా, లేదంటే మీ పోరాటాన్ని కొనసాగించబోతున్నారా? ఏం చేయబోతున్నారు? ఎందుకంటే పోరాట కమిటీ చైర్మన్గా మీరు ఉన్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లోనే మళ్ళీ కంటిన్యూ చేస్తామని క్యాబినెట్ నిర్ణయం వరకు మా పోరాటం కొనసాగుతుంది. సెయిల్లో విలీనం చేసే వరకు, మాకున్నటువంటి అప్పులు వడ్డీలు ఏవైతున్నాయో అవి డిఫర్ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇది మొత్తం మీద ఆ ప్యాకేజీతో సంతృప్తి చెందేది లేదు, ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ రివైవల్ అయ్యేది లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్యాకేజీ డబ్బులన్నీ కూడా అప్పులు తీర్చడానికి వెళ్ళిపోతాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి. అప్పటి వరకు ఈ పోరాటాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని పోరాట కమిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు.